దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఇటీవల వాల్తేర్ డివిజన్ డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ ముంబైలో 25 లక్షల లంచం తీసుకుంటూ అయితే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు సిబిఐ. అయితే నిజంగా ఇది చాలా చర్చనీయమైంది. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, ఈ డిఆర్ఎం ఆఫీస్ మొత్తం అంతా ఇదే విషయమే కోడే కూస్తున్నారు. అయితే ప్రధానంగా అసలు ఎందుకు తీసుకున్నారు ఏంటి అని చెప్పి వాస్తవాల్లోకి వెళ్దాం. అయితే ఈ 25 లక్షలు తీసుకుంటున్న వాల్తేర్ డివిజన్ డిఆర్ఎం ప్రసాద్ని సిబిఐ రెడ్ హ్యాండ్గా పట్టుకొని అరెస్ట్ చేసి ధృవీకరించారు. అయితే డిఆర్ఎంతో పాటు మరో 2 కాంట్రాక్టర్లు సునీల్ రాథోడ్, ఆనంద్ భగవత్ని అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. డిఆర్ఎం విశాఖలో ఉన్న ఇంటిని, కార్యాలయాన్ని, అలాగే ముంబై వడోదరలో మొత్తం 11 చోట్లయితే సోదాలు చేశారు ఈ సిబిఐ అధికారులు. అయితే డిఆర్ఎం ఇంట్లో ఇండియన్ ఫారిన్ కరెన్సీ 87.60 లక్షల నగదు, 72 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, కీలక డాక్యుమెంట్లు, ముంబై ప్లాట్లో బ్యాంకులో ఒకరిని గుర్తించిన సిబిఐ. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, ఈస్ట్ కోస్ట్ రైల్వే ముంబైకి చెందిన డిఎన్ కంపెనీ, పూణేకు చెందిన హెచ్ఆర్కే సొల్యూషన్స్ ప్రైవేట్ కంపెనీలకు రైల్వే కాంట్రాక్టుల పనులు మంజూరు విషయంలో అయితే ఈ మొత్తం అంతా ఈ ట్రాన్సాక్షన్ అయితే జరిగింది అని చెప్పి ఈ 25 లక్షలు డిమాండ్ చేశారు. 25 లక్షలు ముంబై తన నివాసంలో అయితే తీసుకోవడానికి అయితే వీళ్ళు మొత్తం అంతా కుదుర్చుకున్నారు. అయితే పనుల్లో జాప్యత, జరిమానా, 3.17 కోట్లు విలువ చేసే బిల్లులు క్లియరెన్స్కు లంచం అయితే డిమాండ్ చేశారని చెప్పి ఆరోపణ అయితే వచ్చింది. అయితే పనులు జాప్యంగా కారణంగా కాంట్రాక్టులు భారీగా జరిమానా విధించిన రైల్వే శాఖ ఇందులో వీళ్ళకి కన్సిడరేషన్ చేసి వీళ్ళకి ఫేవర్గా చేయడానికి 25 లక్షలు డిమాండ్ చేశారని చెప్పి ఈ డిఆర్ఎం అని చెప్పి దీని మీద రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం అయితే జరిగింది. కాంట్రాక్టులు విధించిన భారీ జరిమానా విషయంలో తగ్గించేందుకు 3.17 కోట్ల బిల్లులు క్లియరెన్స్ ఇవ్వడానికి డిఆర్ఎం అయితే డీల్ కుదుర్చుకున్నారు. డిఆర్ఎం జరిమానా తగ్గించేందుకు, బిల్లులు క్లియరెన్స్ చేసేందుకు చెరో కంపెనీకి 25 లక్షలు తనకు లంచంగా ఇవ్వాలంటూ కాంట్రాక్టులతో అయితే డీల్ చేసుకున్నారు. డిఆర్ఎం ముంబైలో 25 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండ్గా అయితే పట్టుకున్నారు సిబిఐ అధికారులు పట్టుకొని దీనికి ఏసీబీ వాళ్ళకి అయితే చెప్పారు. అయితే దీన్ని ధృవీకరించి మొత్తం ఈ డీటెయిల్స్ అంతా మొత్తం అయితే ఏసీబీ అధికారులు అయితే మొత్తం మీడియాకి అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఏదేమైనా ఈ సౌరవ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో డిఆర్ఎం అది కొంతకాలంగా వచ్చి ఈ రైల్వేకి సంబంధించి పనుల్లో కూడా జాప్యం అయితే జరిగింది అని చెప్పి మొత్తం అంతా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కాంట్రాక్టుల విషయంలో అయితే డీల్ కుదుర్చుకొని ఈ మొత్తం మీద ఈ 25 లక్షలు ముంబై తన నివాసంలో అయితే తీసుకోవడానికి అయితే సన్నాహాలు చేసుకున్నారని చెప్పి అధికారులు అయితే తెలియజేశారు. అయితే మొత్తానికి ఈయన డిఆర్ఎం వాల్తేర్ డివిజన్ డిఆర్ఎంగా ఒక 2-3 రోజులు సెలవు పెట్టి ముంబై అయితే వెళ్ళారు. ముంబైకి అక్కడికి తీసుకొచ్చి ఇమ్మని వాళ్ళని డిమాండ్ చేయడంతో వాళ్ళైతే అక్కడికి తీసుకొచ్చి ఇస్తుండగా ఈ అధికారులు అయితే సిబిఐ అధికారులు అయితే డైరెక్ట్గా పట్టుకొని రెడ్ హ్యాండ్గా పట్టుకొని దీన్ని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికోసం సర్వత్రా చర్చలు అయితే ఒక డిఆర్ఎం స్థాయిలో ఉన్న అధికారి అయితే ఇలా దొరకడం అనేది ఈ చరిత్రలోనే మొదటిసారిగానే అని చెప్పుకోవాలి. ఏదేమైనా డిఆర్ఎం కార్యాలయం అయితే మొత్తం అంతా నిర్మానుషంగా అయితే తయారైంది. దేనికోసం ఎవరో మాట్లాడలేదు, ఏది మాట్లాడితే ఏమవుతుందని చెప్పి వీళ్ళంతా అయితే భయపడుతూ అయితే ఉన్నారు. ఏదేమైనా మొత్తానికి ఈ కొత్త డిఆర్ఎం వస్తారా, ఈ డిఆర్ఎం విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ప్రభుత్వానికే వదిలేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి విషయం బయటకు వస్తుందా, ఎప్పుడు ఏమవుతుందని చెప్పి మొత్తానికైతే మొత్తం అందరూ అయితే వేచి అయితే చూస్తున్నారు. ఇది ఈ డిఆర్ఎం సంబంధించి విశేషాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.